మీకు గుర్తుందా మొన్న మధ్య చెన్నై మహానగరాన్ని నీటి కొరత వేధిస్తే జనాల గొంతు తడపడం కోసం ఎక్కడి నుంచో లక్షల లీటర్ల వాటర్ను ట్రైన్లోకి తీసుకొచ్చి సప్లై చేశారు. సమ్మర్లో బెంగళూరులో నీటి సమస్య ఎదురైతే హోటల్స్, ఆఫీస్ వాష్రూమ్స్ వాడుకొని అక్కడే అన్ని అవసరాలు తీర్చుకున్నారు చాలామంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఫ్యూచర్లో హైదరాబాద్లో కూడా ఇలాంటి సమస్యలే రావచ్చనే వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోయిన భూగర్భ జలాల వినియోగమే దీనికి కారణమా, లేక డెవలప్మెంట్ మాటున జరుగుతున్న విధ్వంసమా? ఆల్రెడీ లాస్ట్ సమ్మర్ హడలెత్తించింది. ఎక్కడ తాగునీటి సమస్య వస్తుందా అని అధికార యంత్రాంగం భయపడింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం జాగ్రత్త చర్యలను చేపడుతుందా? ఇంకో 20-30 ఏళ్లకు సరిపడేలా భూగర్భ జలాలు నిండాయి. హైదరాబాద్లో నీటి కరువే ఉండదు. బెంగళూరు, చెన్నై లాంటి దారుణ పరిస్థితి మనకు వచ్చే సమస్య లేదు. హైదరాబాదును గతంలో వరదలు ముంచెత్తినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేటీఆర్ చెప్పిన మాటలివి. కానీ 4 ఏళ్లు తిరక్కుండానే హైదరాబాద్లో నీటికి కటకటమనే ఛాయలు కనిపిస్తున్నాయి. కుండపోతగానే కురుస్తున్నాయి వానలు. మోకాళ్లు మునిగేలా ఎక్కడికక్కడ రోడ్ల మీద నీరు అలాగే ఉండిపోతుంది. సమస్యల్లా ఆ వర్షపు నీరు భూమి లోపలికి వెళ్లే మార్గమే కనిపించట్లేదు. ఫలితం గ్రౌండ్ వాటర్ లెవెల్ దారుణంగా పడిపోతూ వస్తుంది. మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాల్లో భూగర్భ జలాల నీటి మట్టం అడుగంటింది. పదిహేను 25 మీటర్లు తవ్వితే తప్ప లభ్యం కాని నీరు. రెడ్ జోన్లో కుకట్పల్లిలో డెప్త్ వాటర్ లెవెల్ 25.58 మీటర్లు. గతేడాది 11.86గా రికార్డైన భూగర్భ జలాల స్థాయి. రామచంద్రపురంలో 17.07 మీటర్లకు పడిపోయిన వాటర్ లెవెల్స్. గతేడాది ఇది 15.84 మీటర్లుగా రికార్డు. మల్కాజ్గిరిలో 25.68 మీటర్లు, తిరుమలగిరిలో 16.09 మీటర్లు, అంబర్పేటలో 19.7 మీటర్లు, అబ్దుల్లాపూర్ మెట్లో 21.15 మీటర్లు, పటాన్చెరులో 17.83 మీటర్ల దిగువకు భూగర్భ జలాల స్థాయి. భూగర్భ జలాల విభాగం లెక్కల ప్రకారం కూకట్పల్లి, శేర్లింగంపల్లి, రామచంద్రాపురం, రాజేంద్రనగర్లో భూమిని 15 నుంచి 25 మీటర్ల లోతుకి తవ్వితే కాని నీరు లభ్యం కావటం లేదు. ఇక కూకట్పల్లిలో అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గతేడాది ఇక్కడ డెప్త్ వాటర్ లెవెల్ 11.86 మీటర్లుగా ఉంటే ఈ ఏడాది అది 25.58 మీటర్లుగా రికార్డయింది. పైగా ఈ ఏడాది ఇక్కడ 777 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా రికార్డయింది. అయినా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మాత్రం దారుణంగా క్షీణించాయి. అందుకే ఈ ఏరియాని రెడ్ జోన్లో పెట్టింది భూగర్భ జలాల శాఖ. రామచంద్రాపురంలో గతేడాది 15.84 మీటర్లు ఉంటే ఈ ఏడాది 17.04 మీటర్లను టచ్ చేసింది. మల్కాజ్గిరిలో 25.68 మీటర్లు, తిరుమలగిరిలో 16.09 మీటర్లు, అంబర్పేటలో 19.7 మీటర్లు, అబ్దుల్లాపూర్ మెట్లో 21.15 మీటర్లు, పటాన్చెరులో 17.83 మీటర్ల దిగువకు డెప్త్ వాటర్ లెవెల్స్ పడిపోయాయి. ఈ పరిస్థితికి కారణం విచ్చలవిడిగా పెరిగిపోయిన భూగర్భ జలాల తవ్వకం, వాడకం. ఓవైపు అభివృద్ధి, ఇంకోవైపు భారీ నిర్మాణాలు, పెరిగిపోయిన జనాల ఫ్లోటింగ్. ఈ అవసరాలన్నింటినీ తీర్చడానికి కావాల్సిన నీటి కోసం ఇష్టమొచ్చినట్టు బోర్వెల్స్ వేసి నీటిని లాగేస్తున్నారు. రియాల్టీ మార్కెట్ రిపోర్ట్ల ప్రకారం భూగర్భ జలాలు ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణం ఐటీ కారిడార్ పరిధి విస్తరణ పెరగటం, ఆఫీస్ స్పేస్లు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిర్మాణాలు పెరగటం, డెప్త్ వాటర్ లెవెల్స్ పడిపోవడానికి రీజన్. కూకట్పల్లి, మియాపూర్, నానక్రామ్గూడ, శేర్లింగంపల్లి, బాచుపల్లిలో కొత్త ప్రాజెక్టులతో కన్స్ట్రక్షన్ బూమ్ కనిపిస్తుంది. గత 3 నెలల వ్యవధిలోనే 10,000 హౌసింగ్ యూనిట్స్ లాంచ్ అయ్యాయి. దీంతో నిర్మాణాలు పూర్తి కావడానికి డెవలపర్స్ గ్రౌండ్ వాటర్ రీసోర్స్ను తవ్వేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ భూగర్భ జలాల మీద పడుతోంది. వర్షాకాలమైన సెప్టెంబర్లోనే ఇలా ఉంటే ఇక సమ్మర్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుందంటున్నారు ఇంజనీర్లు. వానొస్తే నదులు పొంగడం,
వరదొస్తే మునిగిపోవడం, కరువుకో వరదకో సర్దుకుపోతున్నట్టు కనిపిస్తున్నాం, కానీ వచ్చిన వాన నీటిని సంరక్షించుకునే ప్రయత్నాలు మాత్రం కరువయ్యాయి. అందుకే భూగర్భ జలాల స్థాయి భయంకరంగా పడిపోతుంది. వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని ఇన్స్టంట్ సొల్యూషన్స్ వెతుక్కుంటున్నారే కానీ ఫ్యూచర్లో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడం లేదు. వర్షపు నీరు భూమిలో ఇంగిపోవడం వల్లే వందల వేల అడుగులు తవ్వినా నీటి జాడ దొరకని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి మారాలంటే ఇప్పటికైనా మేల్కొని వాన నీటిని సంరక్షించాల్సిందే, లేకపోతే కష్టాలు తప్పవు. నదుల అనుసంధానం అంటూ ఇండియా మ్యాప్ని ముందేసుకొని ఏ నదుల్ని కలిపేయాలో నిర్ణయించుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కాబట్టి పళ్ళ మెరిగిన నీటిని దాచే మార్గాలు ఇప్పటికైనా వెతకాలి. అవసరమైనప్పుడల్లా వాన పడదు. కావాలనుకున్నప్పుడల్లా నీరు అందుబాటులో ఉండాలంటే ఆకాశం నుంచి జారిన ప్రతి చినుకును ఒడిసి పట్టుకోవాల్సిందే. నీటిలో జీవశక్తి ఉంది. వాననీటి సంరక్షణలో పునరుజ్జీవన మహత్తుంది. దీన్ని గ్రహించలేకపోతే ఎంత పుష్కలంగా వర్షం కురిసినా నీటి బొట్టు కోసం మళ్లీ వెదుక్కోవాల్సిందే. భూమి మీద పడిన వర్షపు చినుకుల్లో 12-18% సహజంగానే నీటిలో ఇంకుతాయి. ఆవిరైపోగా మిగిలిన 25-30% వాననీరు వాగులు వంకలంటూ మళ్లీ నదుల్లోకి పొంగుతుంది. వృథాగా పోయే ఈ నీటిలో కొంత భాగాన్ని జాగ్రత్త చేసుకున్నా చాలు, నీటి కటకటానే వినిపించదు. కాని దురదృష్టవశాత్తు మనం ఆ విషయాన్నే గాలికొదిలేస్తున్నాం. ఇక పొంగిపొర్లే ప్రాజెక్టులోని నీటిని సముద్రం పాల్చేయడంతో ఆ తర్వాత 9 నెలలు మళ్లీ అదే కథ. అవసరాలకి కావలసినంత నీరుండదు. చినుకు కోసం మళ్లీ ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. దశాబ్దాల తరబడి అదే తంతు. అయినా సరే తీరు మారట్లేదు. ఇలా వృథాగా పోయే నీటిని దాచుకోలేమా? జలాన్ని కావలసినప్పుడల్లా వాడుకోలేమా? వర్షపు నీటిని ఎందుకు సంరక్షించుకోలేపోతున్నామంటే సమాధానం దొరకదు. మానవాళి భద్రతకి పెనుముప్పుగా మారే విషయాల్లో నీటి కొరత ఒకటని అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలు ఎప్పట్నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 65% పైగా వర్షాధారం మీదే ఆధారపడే భారత్లో అయితే 2025 నాటికి వ్యవసాయానికి కావాల్సిన నీటి లభ్యతలో 12% దాకా కోత పడే అవకాశాలున్నాయని ఏళ్ల కిందటే ప్రమాద గంటికలు మోగాయి. భూమి, నీరు లాంటి ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని ప్రయోజనకరంగా మలుచుకోవడంలో ముందుచూపు కరువై భారత్ మొహం వేలాడిస్తుంటే ఈ రంగంలో ప్రపంచానికే పాఠాలు చెప్పే స్థాయిలో ఉంది ఇజ్రాయిల్. వ్యవసాయంలో సాంకేతికతకు మారుపేరిన ఇజ్రాయిల్లో 50 ఏళ్ల కిందటే వాటర్ గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటైంది. అక్కడ ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. భారతదేశంలో జీవనదులకు కొదవలేదు. నదులు, వాటికి ఉపనదులు బోల్డెన్నీ ఉన్నాయి. అయినా కాని మనం ఇజ్రాయెల్ సిస్టమ్ గురించో రష్యా పాలసీల గురించో మాట్లాడుకుంటాం. అక్కడికెళ్లి నీటి వినియోగం గురించి రీసెర్చులు చేసి వస్తాంగాని అమల్లో ఎఫర్ట్ మాత్రం చూపించం. అందుబాటులో ఉన్న వనరుల్ని సక్రమంగా వాడుకోకపోవడం వల్లే ఈ తిప్పలన్నీ అని తెలిసినా మేల్కొనం. నీటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది. ప్రభుత్వాలు కూడా వర్షపు నీటిని ఎలా నిల్వ చేయాలి, వాన చుక్కని ఒడిసి పట్టడానికి ఏ విధమైన నిర్మాణాలు చేపట్టాలి, ఇలాంటి చర్యల్ని మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెడితే నీటి సంరక్షణ సాధ్యమే. వర్షాకాలంలో పడే వాన నీటిని భూమిలోకి ఇంకేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే మనకు ఎండాకాలంలోనూ సరిపడా నీరు లభ్యమవుతుంది. ఇంకుడు గుంత ఏర్పాటు చేయడానికి పెద్ద ఖర్చు కూడా కాదు. చెరువుల్ని పరిరక్షించుకుంటే నీటి లభ్యత సమస్య ఉండదు. అందుబాటులో ఉన్న టెక్నాలజీ వాడుకొని వాటర్ క్రైసిస్ నుంచి గట్టెక్కొచ్చు. కానీ ఆలోచనే చేయడం లేదు. నీటి సేకరణ, రీసైక్లింగ్ విధానం, వేస్ట్ వాటర్ను తిరిగి ఉపయోగించుకోవడంపై ఫోకస్ పెడితేనే బతికి బట్ట కట్టేది. లేకపోతే అంతే సంగతులు.